బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెంకటేష్ గారు చెప్పండి, మీకేమనిపించింది ఓవరాల్గా ఈ ఇష్యూలో, అదానీ ఇష్యూలో చంద్రబాబు గారి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? పాపం ఆయన టైంలో జరిగిన స్కాముల వల్ల కానీ, ఆయన మీద వచ్చిన ఆరోపణల వల్ల కానీ రాష్ట్రానికి ఏమి నష్టం జరగలేదని, ఇప్పుడేదో అదానీకి మీద సంబంధం లేకపోయినా కూడా, ఒప్పందం లేకపోయినా కూడా రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని ప్రచారం చేస్తున్న తీరు మీద మీరు ఎట్లా స్పందిస్తారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడాలి. కాకపోతే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన నోరు పుట్టేశారు. నేనేం చెప్పాలంటే అదానీ మీద ఒక కామెంట్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మందలించకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయస్థానాలు లేదా యుఎస్ లో జరిగినటువంటి ఈ కేసు విషయానికి వచ్చినట్టు భారతదేశానికి అలాగే అమెరికాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి జరుగుతున్నటువంటి పెట్టుబడి వ్యవహారాలు, ఈ పెట్టుబడులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి లేదా ఇండియాకి ఎలా తరలిస్తున్నారు అనేటువంటి ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా కొత్తగా జరుగుతుంది. గతంలో ఏంటంటే నేరుగా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలోకి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టేటువంటి ఒక వ్యవహారం. ఈ రోజు అదానీ గ్రూపు అండ్ రిలయన్స్ గ్రూప్, ఈ రెండు గ్రూపులు కూడా ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి నగదు నిల్వలని ఆ పెట్టుబడులను ఆకర్షించి వాటిని తీసుకొచ్చి ఈ దేశంలో రకరకాల రాష్ట్రాల్లో పెట్టేటువంటి ఒక వ్యాపారం, వినూత్నమైనటువంటి వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, జార్ఖండ్ లో కానివ్వండి ఈ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఒడిశా, జమ్మూ కాశ్మీర్ లో జరిగింది సార్. ఒడిశా, జమ్మూ కాశ్మీర్ కూడా, ఒడిశా అండ్ జమ్మూ కాశ్మీర్ ఆల్సో. మేజర్ గా వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఎటువంటి పరిస్థితులు ఇటువంటి పెట్టుబడులు బయట నుంచి లోపలికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వమేగా ఉందని మనం ప్రస్ఫుటంగా చెప్పాల్సినటువంటి విషయం. ఇటువంటి సమయంలో ఇటువంటి ఒక కేసు వచ్చినప్పుడు అదానీ గారి మీద స్పందించే తీరు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా స్పందించాలి అనేది నిజంగా ఇప్పుడు జగన్ గారిని టార్గెట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ బుల్లెట్ అదానీ గారికే తగులుతుంది. కాబట్టి అదానీ గారిని ఏమి అనలేని పరిస్థితి. పుంఖాలుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, అదానీ గారిని అంటే మోడీ గారిని కూడా అన్నట్టే కదా సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా అంటుంది. అవును, వీళ్ళన్నా అనకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మోడీ గారి దత్తపుత్రుడు అదానీ అండ్ అంబానీ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం వీళ్ళకి ఎటువంటి డోకా లేకుండా జరిగిపోతుందని రాహుల్ గాంధీ గారు గొంతెత్తి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేపాటికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదానీ గారిది ఏం తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అన్నట్టుగా ఈ రోజు పత్రికా కథనాలు నడుపుతున్నటువంటి తీరు చాలా శోచనీయం. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే అంతర్జాతీయంగా భారతదేశం పరువు పోతుంది, కానీ దీని మీద వీళ్ళు చేసేటువంటి ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలిగేషన్స్ కి ఇక్కడ కూడా కాంక్రీట్ ప్రూఫ్స్ లేవు. ఇంటర్నల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ నేరారోపణ అయితే ఉంది, కానీ ఖచ్చితమైన రుజువులు, ఈ ఖచ్చితమైన రుజువులు ఉన్నప్పుడు మనం ఏ గవర్నమెంట్ అయినా లేకపోతే అదానీ అయినా అంబానీ అయినా ఎవరినైనా కానీ మనం అనొచ్చు. ఈ కాంక్రీట్ ప్రూఫ్లు లేనటువంటి ఈ కేసులు ఇదేంటంటే అంతర్జాతీయంగా అదానీ పరువు పోతే ఒక్క రోజులో సార్ మనం గమనించాల్సింది 2,60,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచ కుబేర్ల జాబితాలో మన దేశం నుంచి అంబానీ, అదానీతో పాటు మరొక 10 మంది రేసులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదానీ గారు ర్యాపిడ్ స్పీడ్ లో ఈరోజు 1వ నెంబర్ స్థానానికి ఎగవాగిన సందర్భం లేదా టాప్ 10 లో ఉన్న సందర్భం మనందరికీ తెలిసింది. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే ఏదో ఒక కేసులు కానివ్వండి, మరొకటి కానివ్వండి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రకారం లేదంటే ఈ సెక్యూరిటైజేషన్స్ ఇవన్నీ వీటి వ్యవహారాల్లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో దెబ్బ కొడితే ఖచ్చితంగా ఆస్తులు ఆవిరయ్యే పరిస్థితి. కాబట్టి ఈ కేసు ఒకటి తగలంగానే ఆయన ఆస్తులు 2,00,000 కోట్ల రూపాయలకి ఆవిరైపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇది అంతర్జాతీయంగా జరిగే ఒక కుట్ర కోణంగానే చూడాలి తప్ప దీనికి సంబంధించినంత వరకు
కాంక్రీట్ ప్రూఫ్స్ ఏమీ లేవు. కాంక్రీట్ ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇది జ్యూరీ డిమాండ్ చేశారు. ఈ జ్యూరీ ముందు ఈ కేసు ఖచ్చితంగా వీగిపోతుంది. అవును. మరొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ₹5 పైచిలుకు ఉన్నటువంటి దాన్ని కనీసం ₹6 కొని ఉంటే ఆ, మనం కనీసం ₹6 కొని ఉంటే అవును. మనం ఖచ్చితంగా ఎస్ దీంట్లో ఏదో జరిగింది, ఒక రూపాయి ఎక్కువ కొన్నారు, అలాగే 20 సంవత్సరాలకు కొన్నారు కాబట్టి చాలా వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి అని మనం చెప్పొచ్చు. మోర్ దాన్ 45% తక్కువ రేటుకి, అంటే సుమారుగా ₹2 చిల్లరకు కొన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారండి? మార్కెట్ లో ఎవరైనా కానీ బ్రైబ్ ఇచ్చేది ఎందుకు? పక్కన వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, మా దగ్గర తీసుకోండి, కాబట్టి మీకు ఏదో ఒక 10 పైసలు 20 పైసలు లంచం ఇస్తామని చెప్పేసి అని కాంక్రీట్ ప్రూఫ్ గా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ₹5 పైన ఉన్న రేటు ₹2 మేము ఇస్తాము అని చెప్పేసి అని ఇస్తున్నటువంటి ఈ ఒప్పందంలో ఇక్కడ లంచాలకు తావెక్కడు? లంచాలకు తావు లేదనేది అందరికి ప్రస్ఫుటంగా అర్థమైనటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్పందన లిమిటెడ్ గా ఉంది, లేదంటే చాలా దారుణంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఇందాక మన మిత్రుడు శివశంకర్ గారు చెప్తున్నాడు స్కిల్ స్కాము, అక్కడ జర్మనీకి సీమెన్స్ సంస్థ రెస్పాండ్ తీరు, అలాగే అనేక కేసుల్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన పిఎస్ మీద 2000 కోట్ల అక్రమాలు జరిగాయని, ఇవన్నీ వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దెబ్బతినలేదన్నది చంద్రబాబు గారు. కానీ అప్పుడేమో అవన్నీ అక్రమ కేసులని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేశాయి. మరి ఇప్పుడు ఇది అక్రమ కేసు అని ఎందుకు అంటలేదు? ఇది పైగా అసలు జగన్ గారి మీదే ప్రస్తావన లేనప్పుడు ఈ పని కట్టుకుని జగన్ గారి మీద ఏదో వీళ్ళ దగ్గరుండి చూసినట్లుగా ఎట్లా ప్రచారం చేస్తారు? ఇంకోటి ఏంటంటే, ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం, అది అమెరికా వాళ్ళకి ఏం సంబంధం? అమెరికా వాళ్ళతోటి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అది పచ్చాబద్ధం కదా. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగింది అనుకోండి, ఈ రాష్ట్రాలకు సంబంధించో లేకపోతే దేశానికి సంబంధించి, అది అధికారికంగానే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఈ లూప్ హోల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇది ఏదో పెద్ద, మీరు అన్నట్టు పెద్ద కుట్రలాగానే అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్లలో కానివ్వండి, ఎక్కడా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగినాయి అని చెప్పేసి అని ఈ కన్సెంట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్పట్లేదు. మా దగ్గర వాళ్ళ వ్యవహారాల్లో కొంత పత్రాలు దొరికినాయి అని చెప్పేసి అని అంటున్నారు. అది ఏంటనేది ఒకసారి మనం ఈ ట్రయల్ కమిన్స్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఖచ్చితంగా నేరారోపణ అయితే జరిగింది. ఈ నేరారోపణకి సంబంధించి సాక్ష్యం పెట్టి ఇది జ్యూరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇదేమి ఇంటర్నల్ గా జరిగేది కాదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి గతంలో జరిగినటువంటి కేసులు, ఇప్పుడు మనం అయితే ఒకటండి, పక్కన వాళ్ళు అయితే మరొకటి విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా స్పందిస్తున్న తీరు మనం అందరం చూస్తున్నాం. సింగపూర్ కన్సార్షియంకి 1640 ఎకరాలు సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో పూడ్చిస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది, అమరావతి సంబంధించినటువంటి ఒప్పందంలో. దానికి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కాబట్టే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ రోజు కూడా పెండింగ్ ఉంది. అవును. అమరావతి ఒప్పందంలో సింగపూర్ కన్సార్షియంకి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి రాలేదు. గత 5 సంవత్సరాల్లో రాలేదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా రాలేదు. మరి ఇప్పుడు వస్తుందో లేదో చూడాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే, మరి సింగపూర్ మారన్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు సార్? అవును, మారన్ గారు అరెస్ట్ మర్చిపోయాము. చంద్రబాబు నాయుడు గారి డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటారు. ఈశ్వరన్ గారు డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటారు. మరి అప్పుడు పోలేదు పరువు? అప్పుడు పోవాలి కదా. అవును. కాబట్టి ఆయన ఏం కబుర్లు చెప్పినా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళకి అది ఏది పవిత్రమైన అక్షరాల్లాగా, పవిత్రమైన వచనాల్లాగా కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ధర్మంగా వాళ్ళు ఏ వార్త అట్లా ఏది యథాతథంగా ఇస్తే మనం ఎవరు తప్పట్టక్కర్లా. అప్పుడేమో చంద్రబాబు గారి మీద కేసులు వస్తే అంత దారుణం, అక్రమం అని ప్రచారం చేశారు. ఇప్పుడు పేరు లేకపోయినా కూడా దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది మరి జర్నలిజాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, నగదు ట్రాన్స్ఫర్ జరిగింది, నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. మీరు గవర్నమెంట్ నుంచి కంపెనీకి ఇవ్వడం, కంపెనీ నుంచి పార్టీ అకౌంట్ కి రావడం అనేది జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ వేసి డయాగ్రామ్ లేదు చూపించారు కదండి. చివరి టీడీపీ ఆఫీస్కి వెళ్ళింది కూడా చూపించారు కదా వాళ్ళు. విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో ఆయన కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ఆ రోజు అరెస్ట్ జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కేవలం నేరారోపణలు, వాళ్ళు
ఊహాగానం. మరి ఊహాగానాలు తప్ప కోర్టులో జరిగే వ్యవహారాలు ఏంటనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఆఫ్టర్ ట్రయల్ మాత్రమే మనం దీన్ని కన్క్లూడ్ రైట్. చేయగలం.